సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఆటపాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడు. మీ ఊరు బడి మీరు కావాలనుకుంటే ఉంటుంది, మాకు ఉద్యోగాలకు వచ్చే నష్టం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పనిచేస్తారు, మేము కూడా పేదవాడిని, మేము డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళకి ఇచ్చి మేము కూడా పంపించాలంత ఇదే లేదు. స్కూల్లో ఉంటే మళ్ళీ మేము మళ్ళీ కరెక్ట్గా 4 వస్తాం, సాయంత్రం 4 వస్తాం. అప్పుడు వాళ్ళే స్కూల్లో ఉంటారు. అదే మరి అక్కడే కదా. ఇప్పుడు మీరందరూ అనుకోని ఆపాలి కానీ ఒకరికోవాలి కాదు. టీచర్ వస్తారు, ఇంకా పెద్దంతో కొట్టకుండా, మాటలతో భయపెట్టకుండా, ప్రేమతో విద్యార్థిని గెలిచి అర్థమయ్యే రీతిలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి, డాక్టరు యాక్టరు కలెక్టర్లుగా ఉన్నత స్థాయిలో నిలబెట్టి అంతరాలను తెంచుతుంది, బంగారు భవిత చూపుతుంది, బంగారు భవిత చూపుతుంది, బంగారు భవిత చూపుతుంది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరభారముద్దు అమ్మా నాన్న. ప్రమాదాల అంచున పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. మొత్తం ఆరేసాయి, గుండూరు చోర, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ గ్రామానికి మేము ఇచ్చేసే ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, మన పాఠశాలలో చాలా స్ట్రెంత్ తక్కువగా ఉంది. ఆ ఉండడానికి కారణాలు కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే గతాన్ని మర్చిపోయి మనం ఈ సంవత్సరం అంటే 2026-27 నుంచి కొత్త పందాలో అంటే కొత్త విధానంలో నడుద్దాం. మీరు పిల్లల్ని పంపండి, మా దగ్గరకు వచ్చి అడగండి, మా వాడికి ఇది రాలేదు సారు, అది రాలేదని అడగండి. చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, అడగాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే గతంలో జరిగిందే మీరు మనసులో పెట్టుకొని ఇక్కడ ఏదో జరగట్లేదు, ఇంకా వేరే చోటుకి వెళ్తే ఏదో వస్తుంది అనే భావనలో ఉన్నారు.
ఈ భావంలో ఉండి మీరేం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ వదులుకుంటున్నారు. మన ప్రభుత్వ పాఠశాలకి 21 రకాల వస్తువులు ఈ విద్యా సంవత్సరం నుంచి వస్తున్నాయి. అలాగే ఉచిత బుక్స్ ఉన్నాయి, యూనిఫామ్ ఉన్నాయి, అలాగే ఉదయం టిఫిన్స్ కూడా పెడుతున్నారు ఈ సంవత్సరం నుంచి. అలాగే వారానికి 3 రోజులు గుడ్డు ఉంది, మధ్యాహ్నం భోజనం ఉంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఆ వచ్చే తెలివితేటలు కానీ వాళ్ళలో వచ్చే పరిపక్వత కానీ వేరేగానే ఉంటది. మీకు ఈ రోజు తెలియదు, అది పోను పోను మీకు పిల్లలు పెద్ద అయ్యాక తెలుస్తుంది. ప్రైవేటు టీచర్కిను అలాగే గవర్నమెంట్ టీచర్కి ఉన్న వ్యత్యాసం ఏందనేది మీకు కొంచెం దూరం మీద తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఎన్నో పరీక్షలు రాసి ఎన్నో బుక్స్ చదువుకొని ఎంతో అనుభవాన్ని సంపాదించి ఇక్కడికొచ్చి మీ పాఠశాలకు వస్తుందంటే మీరు ఏదో బతకలేక వచ్చిందనే భావన వదిలేయండి. మీరు నమ్మకాన్ని ఉంచండి, మా దగ్గర పంపండి, మీకు ఏదైనా ఉంటే అడగండి. నా చేతనైనంత వరకు నేను చేస్తాను, లేదంటే సర్పంచ్ గారి సహకారం తీసుకుంటాను, గ్రామస్తుల సహకారం తీసుకుంటాను, అలాగే నా తోటి ఉపాధ్యాయుల సహకారం, ఎంఈఓ గారి సహకారం తీసుకుంటాను. ఎటువంటి ఉన్నా చేయటానికి మేము ముందుకు వస్తాము. మీరు కూడా రండి, ప్రశ్నించండి, అడగండి, పంపండి, పాఠశాలని అభివృద్ధి చేసుకోండి. మీకు రేపు సర్టిఫికెట్ కావాలన్నా ఈ స్కూల్ క్లోజ్ అయిపోతే మీరు కళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఈ పాఠశాలని కాపాడుకోండి. మీరు ఇదే పద్ధతిలో వచ్చి మమ్మల్ని ఆదరించి పాఠశాల అభివృద్ధి కూడా తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గతంలో టీచర్ ఒక్కళ్ళే ఉన్నారని అనుమానం ఉండి మీరు పంపలేదు, పంపినా మొదట్లో పంపి తర్వాత విరమించుకున్నారు. కానీ లక్ష్మణ్ సారు, ఎంఈఓ గారు, సర్పంచ్ గారు అందరూ కలిపి ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖు నుంచే 2 టీచర్లని అపాయింట్ చేశారు. ఈ సార్తో పాటు ఇంకొక టీచర్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మొదటి రోజు నుంచే వస్తారు. మీరు రండి, జాయిన్ అవ్వండి, పాఠశాల కాపాడుకోండి. ఒక్కసారి పడిపోతే రాదు. వీళ్ళు నిష్ణాతులైన ఉపాధ్యాయులు. మీకు ఇంగ్లీష్ మీడియం లేదనేది బాగుంది, కానీ ఇంగ్లీష్ మీడియమే. టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి చూస్తే తెలుగులో ఉంటుంది, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది. తల్లిదండ్రులకు అర్థమైతే, పిల్లలకు అర్థమైతే, అందరికి అర్థమైంది. ఇంగ్లీష్ మీడియం స్కూలే, తెలుగు మీడియం స్కూల్ కాదు. మీ అపోహ ఉంది తెలుగు మీడియం పంపిము, ఈఎం అయితే పంపిస్తామన్నారు. కానీ ఉన్నది ఈఎంఏ, ఇంగ్లీష్ మీడియమే. మీ బడిలో కూడా అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం ఎక్కడా లేదు. అదే అనుమానం, అపోహ నుండి తొలగించుకోండి. మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వృధా చేసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో చూస్తే అర్థమవుతుంది. అవి దాచుకోండి. పిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అని ఉంటుంది, ఫిక్స్డ్ చేసి చూడండి. 1 సంవత్సరం దాచి చూడండి, డబ్బులు ఎన్నైతే. మీ టై, బెల్ట్, షూ, స్కూల్ డ్రెస్ కి అడ్మిషన్ ఫీజు, పుస్తకాల ఫీజులు, నోట్ బుక్స్ ఫీజులు, ఆటో ఫీజులు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ కట్టలేక ఆర్థిక భారంతో ఇబ్బంది పడి చాలా మంది ఉన్నారు. మేము గమనిస్తూనే ఉన్నాం. మొన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే పెట్రోల్ కొట్టించుకుంటే ఆయన డబ్బులు లేవు సార్, ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు కొనాలి. అదేంటమ్మా గవర్నమెంట్ స్కూల్ ఉందంటే మాకు ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం ఉంది అని చెప్పినాం. అంటే కొంతమంది తెలియదు, తెలుగు మీడియం అనుకుని అపోహలో ఉన్నారు. టీచర్లు ఉన్నారు, మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు గతంలో సార్ ఒక్కళ్ళే, ఇప్పుడు సార్కి తోడు ఇంకొక టీచర్ ఉన్నారు. అవసరమైతే అడగడానికి సర్పంచ్ గారు ఉన్నారు. మీరు కూడా అడగొచ్చు. కాకపోతే రేపు గ్రామ సభలో కూడా సార్ చెప్పండి, సర్పంచ్ గారు సహకారంతో. పక్కనే ఉన్నటువంటి కొత్తమూడు వెళ్ళి కూడా ప్రీ ప్రైమరీ పాఠశాల వచ్చింది. 3 నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అక్కడ జరిపించచ్చు. డబ్బులు వృధా చేసుకోవద్దు. ఇంకా 6, 7, 8, 9 తరగతులకు కూడా పంపించడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఆటో ఫెసిలిటీ కూడా ఉన్నది. గవర్నమెంట్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఉన్నది. ఇవన్నీ వినియోగించుకోండి. మీరు మారుమూల ప్రాంతం, ఒకసారి వచ్చి చూడండి, గమనించండి. ఇక్కడ బాత్రూమ్లు, లెట్రిన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఉన్నది పిల్లగాళ్ళు ఉంటే మహా 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. కానీ అక్కడ 1000 మంది ఉంటారు, అక్కడ కూడా 10 ఉంటాయి. బాత్రూమ్కి వెళ్ళలేరు, యూరిన్కి వెళ్ళలేరు, లెట్రిన్కి వెళ్ళలేరు, అడగలేరు. ఎందుకంటే మీరు ఫీజులు కట్టాలి. మీరు ఫీజులు అడుగుతున్న భయం అవన్నీ అడగడానికి వెళ్తే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ అడగొచ్చు, నిలదేయచ్చు. మీరు ఎందుకు చెప్పట్లేదు? మా అబ్బాయి 2 నెలల అవకాశం ఇవ్వండి. ఆగస్టు 15 లోపులో మీ పిల్లవాళ్ళ దగ్గర అభివృద్ధి లేకపోతే వెనక్కి తీసుకెళ్ళండి. 2 నెలలే, సంవత్సరం కూడా కాదు. జూన్ 12 నుంచి ఆగస్టు 12 దాకా మీకు సాటిస్ఫై అవ్వకపోతే ఆగస్టు 15 మీరు చెప్పిన అబద్ధం, ఎడేం రాదు అని తీసుకెళ్ళండి. దానికి కూడా హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా జాయిన్ చెప్పి జూన్ 12వ తారీఖున మీరు పిల్లల్ని అక్కడే చేర్పండి. నోట్ బుక్స్ వచ్చున్నాయి, టెక్స్ట్ బుక్స్ వచ్చున్నాయి, అన్ని తీసుకోండి.
బడిగిడి కలిగిన పిల్లలు 1 నుంచి పిల్లలందరూ కూడా 5 వరకు ఇక్కడ జాయిన్ చేయాలి. ఓకే, థాంక్యూ. సర్పంచ్ గారు మీరు. ఇదిగో విన్నారు గురు, ఇదిగో వాళ్ళిద్దరు ఈ అమ్మాయి ఏం సార్ 6-7 కూడా ఉన్నారు ఇక్కడే. విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం అండి, ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామంలో ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు స్వాగతిస్తున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే 5th క్లాస్ వరకు ఉన్నారో వాళ్ళందరినీ మీ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, వాళ్ళ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని నిలుపుకోవడానికి మేము కూడా శ్రాయశక్తుల కృషి చేస్తూ వారిని అందరినీ జాయిన్ చేయించి మా స్కూల్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. రాళ్ల బంజరు లక్ష్మీపురం గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బడిబాట మీ గ్రామంలో జరుగుతుంది. మరి మీ గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా కొత్తబోడిమల్లి మేడం గారు, ఇంకా మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది. బడిబాట బైక్ యాత్ర కూడా ఈరోజు మీ గ్రామంలో జరుగుతుంది. మేమంతా చెప్పేది ఒకటే, మీ ఊర్లో ఉన్నటువంటి బడిని బతికించుకోండి. ఒక మంచి టీచర్ ఉన్నారు లక్ష్మణ్ సార్ మీ స్కూల్లో, సార్తో పాటు ఇంకో టీచర్ కూడా రాబోతున్నారు రేపు 12వ తారీఖు నుంచే. ఒక మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అసలు టైల్స్ వేసి అది ఎలా ఉన్నాయంటే అసలు కార్పొరేట్ స్కూల్ ఉన్నట్లు ఉంది మీ ఊరు స్కూల్. అంతా మంచిగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక అనుభవజ్ఞులైనటువంటి అధిక విద్యార్థులు ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. మరి ఇంకా మరి మీ బడికి మీరు పంపించడానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీరు బడికి పంపించండి, ప్రతిరోజు పిల్లల్ని పాఠశాలలో పంపించండి. చదువు రాకపోతే అక్కడ ఉన్న టీచర్స్ ని అడగండి, మీ గ్రామ సర్పంచ్ చెప్పండి. సర్పంచ్ గారు కూడా యంగ్, సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా గానీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆ సమస్యను తీర్చగలిగినటువంటి సమర్థులు సర్పంచ్ గారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గా ఏదైనా తెచ్చుకునేటటువంటి సామర్థ్యం ఉన్న సర్పంచ్ మీకున్నారు. మరి మంచి ఉపాధ్యాయులు కూడా మీకు ఉన్నారు. అంతకంటే మించి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్కటే లేనిది ఏంటంటే పిల్లలు. మరి మీరు బయటికి ఎందుకు పంపిస్తున్నారో గానీ అన్ని అపోహలు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలు కల్పిస్తా ఉంది గవర్నమెంట్. మీ పిల్లల్ని మీ దగ్గరే చేర్పించండి, మీరే మానిటరింగ్ చేసుకోండి. పిల్లలకు చదువు వస్తుందా లేదా, రాకపోతే వచ్చి టీచర్స్ అడగండి, మా పిల్లలకు చదువు ఎందుకు రావట్లేదని అడిగే అవకాశం మీకు ప్రభుత్వ పాఠశాలలో ఉంది. మా టీచర్స్ కూడా ఈసీఆర్ ద్వారా ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం లేదనుకుంటున్నారు చాలా మంది. ఆ బుక్స్ లో కొద్దిగా తెలుగు ఉండేసరికి, కానీ ఆ బుక్స్ లో ఒకవైపు తెలుగు ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. మీకు చెప్పేది మాత్రం ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం జరుగుతూనే ఉంది. మరి ఆ విషయాన్ని గమనించి మీరు వేరే స్కూల్స్ కి పంపించకుండా మీ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలని మీరు బతికించుకోండి. ప్రతి ఏ గ్రామంలో అయినా సరే బడి ఉండాలి, గుడి ఉండాలి. ఆ రెండు లేకపోతే ఆ గ్రామం ఎంత ఉన్నతి సాధించినా గానీ అంత అభివృద్ధిలోకి రాదు. మరి ఆ విషయాన్ని గమనించి మీ ఊర్లో పాఠశాలను బతికించుకోండి, మీ పిల్లలందరినీ మీ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బడి బయట ఏముందిరా సిన్న, బడిలోన భవితుందిరా కన్నా, బడిలోన భవితుందిరా. బడి బయట ఏముందిరా సిన్న, బడిలోన